అరటి మొక్కలకి ఇంజెక్షన్లు వేస్తున్నాము. ఎందుకు వేస్తున్నాము అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇండియా గ్రో కంపెనీ ఇది. ఇండియా గ్రో కంపెనీ ద్వారా మనకి గ్రో మ్యాజిక్ అడ్వాన్స్ అనే ప్యాకెట్ ఇది. దీంట్లో ఇప్పుడు 1000 చెట్లకు గాను ఇది 4000 చెట్లకు వస్తుంది. ఈ 4000 చెట్లలో మనం 1000 చెట్లకు సంబంధించినంత మాత్రమే కొంచెం పౌడర్ తీసినాము. వెయ్యి చెట్లకి మనకి 5 లీటర్ల నీళ్ళు తీసుకొని దాంట్లోకి మనం గ్రో మ్యాజిక్ అడ్వాన్స్ తగినంత కలుపుకున్నాము. దాంట్లోకి ఇప్పుడు ఓలీఫ్ తర్వాత ఎంఐ ప్రౌడ్ కలిపిన మిశ్రమం ఇది. దీన్ని మనం లీటర్కి 5 ml ప్రకారం వేయాలా. ఇప్పుడు మన దగ్గర పావు లేదు కాబట్టి ఈరోజు సిరంజి ఇది 5 ml సిరంజి. దీంతో మనము 25 ml ఈ కలిపిన 5 లీటర్లలోకి మనం వేయడం జరుగుతుంది. ఇంకా స్ప్రే ప్లస్ అనే ఇది యాక్టివేటరు యాక్టరు స్ప్రెడర్ మాదిరి వర్క్ చేస్తుంది. దీన్ని మనం లీటర్ నీటికి 2 ml ప్రకారము వేయాలి. అంటే ఇప్పుడు మనం 5 లీటర్స్ నీళ్ళలోకి మనం 10 ml వేయాలి. అంటే దీంతో 2 సార్లు మనం చిరంజీతో తీసుకొని ఈ మిశ్రమంలోకి కలపాలి. ఒక్కొక్క చెట్టుకి 5 ml ఇంజెక్షన్ వేయాలి. 5 ml ఇంజెక్షన్ వేయడం వల్ల మనకి ఇప్పుడు మనము 5 లీటర్ల నీరు 1000 చెట్లకు సరిపోతుంది. అంటే ఇది వేయడం వల్ల ఉపయోగం ఏంటన్నా? ఇది వేయడం వల్ల చెట్టు స్టెమ్ బాగా గ్రోత్ పెరుగుతుంది. 3వ నెల తర్వాత మనం ఈ చెట్టుకు ఈ మందు అందించడం వల్ల గర్భము దానికి అప్పుడప్పుడు స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం డైరెక్ట్గా మొక్క కణజాలం ద్వారా మొక్కకి ఇంజెక్షన్ వేయడం వల్ల అది డైరెక్ట్గా గర్భానికి చేరి మనకి గెల బాగా రావడానికి, కాయ నాణ్యంగా సైజుగా రావడానికి సరిపోతుంది. ఇంకా దీంట్లోకి మనము ఓలీఫ్ అనే మందు తర్వాత ఎంఐ ప్రౌడ్ అనే మందు కలపడం వల్ల ఓలీఫ్ మందు ద్వారా దానికి న్యూట్రియంట్స్ బాగా అందుతాయి. తర్వాత ఎంఐ ప్రౌడ్ ద్వారా దానికి ఏమన్నా కానీ ఫంగిసైడ్స్ రాకోకుండా బాగా మొక్క రక్షణ కల్పిస్తుంది. దానికి రోగ నిరోధక శక్తి ఎక్కువైతుంది. దీంతో పాటు ఆకులు బాగా పచ్చగా తనివిగా తయారవుతాయి అన్నమాట. అంటే ఇది 3 నెలల తర్వాత నుంచి 3 నెలలు పైబడిన చెట్టు నుంచి మనం ఒక ఇంజెక్షన్ వేస్తూ ఉంటే 3 నెలలకు ఒక ఇంజెక్షన్, 3 నెలల తర్వాత ఒక ఇంజెక్షన్, అట్లా ఒక 25 డేస్ తర్వాత 25 రోజులకోటి 25 రోజులకోటి ఇంజెక్షన్, అట్లా ఒక 3-4 ఇంజెక్షన్లు వేసుకుంటే రైతుకి ఈ డబ్బు ఆదా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది మనకి ఒక్కొక్క మొక్కకు ₹1 మాత్రమే పడుతుంది. ఇంజెక్షన్ వేసినాక దాదాపు 10 రోజుల వరకు మనం చెట్టుకి ఏది కూడా ఎరువు మందులు తొక్కించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆటోమేటిక్గా మనం అన్ని న్యూట్రియంట్స్ దానికి ఇస్తున్నాం, డైరెక్ట్గా ఇంజెక్ట్ చేసి ఇస్తున్నాం. కాబట్టి మనం మళ్ళా దాంట్లోకి ఎరువు దొక్కే పని లేకుండా ఆడ ఖర్చు కలిసి వస్తుంది మనకి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే మీరు వేసేకి ముందు రోజు కానీ లేకపోతే వేసిన తర్వాత కానీ దాంట్లోకి చెట్లకి నీళ్లు పెట్టాలా. తర్వాత ఒక 3 రోజులు ముందు, ఇప్పుడు ఈరోజు వేస్తున్నాం అనుకోండి, ఒక 3 రోజుల ముందు ఏవి కెమికల్స్ వేయద్దండి. ఇది పూర్తిగా 100% ఆర్గానిక్ ప్రోడక్ట్. కెమికల్స్ లేకోకుండా మనం ఇంజెక్షన్ ఇస్తే అది ఇంకా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది, ఆ చెట్టు అనేది బాగా తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు 3 దఫాలు సూదులు వేయాలన్నారు కదా, 3 దఫాలు ఒకే మందు మళ్ళీ చేంజ్ అవుతుందా? ఏం లేదు, ఒకటే మందే. 3 దఫాలకి ఒకటే మందే, 3 దఫాలు ఒకటే మందే. మనము నెక్స్ట్కి ఇంకా ఏం ఆలోచన చేస్తున్నామంటే ప్రస్తుతానికి మనం 3వ నెల చెట్టుకి మనం 5 ml వరకు వేద్దాము అని చెప్పి అనుకుంటున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ 4th మంత్ 5th మంత్ వచ్చేపాటికి మామూలుగా చెట్టు కూడా డెవలప్ అయి ఉంటుంది. చెట్టు డెవలప్ అయినప్పుడు అది ఎక్కువ తీసుకునే మందు కూడా ఎక్కువ చేయాలా అనే ఉద్దేశంతో మనం ఇప్పుడు 5 ml 3 మంత్లో ఇచ్చి 4th మంత్ 5th మంత్ అట్లా ఏదో మంత్లో 10 mlని దాన్ని
చేద్దాము అంటే 10 ml కూడా దానికి తీసుకుంటుంది అప్పుడు. చెట్టు పెరిగింటుంది కాబట్టి దానికి పెట్టే ఆహారం కూడా మనం కొంచెం ఎక్కువ పెట్టాలా అనే ఉద్దేశంతో దాన్ని 10 ml చేద్దాం అనుకుంటున్నాం. అది నెక్స్ట్కి. నేను మామూలుగా మొన్న ఎన్నికదును ఒక అరటి నాటే అని చెప్పా కదా, అక్టోబర్లో అట్లా నాటినవి మొక్కలు, ఒక 1000 మొక్కలు అయితే ఉన్నాయి. సో 1000 మొక్కలకి ఇప్పుడు దగ్గర దగ్గర 3 నెలలు దాటిపోయింది, 3 నెలలు దాటిపోయి 4 నెలలు కావచ్చు అంది. సో వాటికైతే ఇట్లా ఇంజెక్షన్ వేయడం వల్ల మొక్కలు బాగుంటాయని చెప్పి సార్ వాళ్ళు చెప్పారు. సరే ఇంతకుముందు మామూలుగా ఎక్కడన్నా వాడింటారు కదా, ఎక్కడ వాడినారు, ఎవరు వాడినారు? వెలిదెన్లలో వాడినాము. తర్వాత వెలిదెన్లలో రాజారెడ్డి అని మనకి పెట్రోల్ బంక్ ఉంది, ఆయనది వాడినాము, ఆయనకి ఇచ్చినాము. తర్వాత లోపట్నూతలలో వెంగళరెడ్డి గారు సర్పంచ్గా ముందు ఉన్నారు, ఆ సర్పంచ్ గారికి ఇచ్చినాము. సింగారంలో సురేష్ అని ఒక యువ రైతు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చినాము. తర్వాత సింహాద్రిపురంలో కూడా మనకి నాగరాజు, తర్వాత ఇంకా ఆదినారాయణ రెడ్డి గారు అని ఆదినారాయణ రెడ్డి గారికి ఇచ్చినాము, నాగరాజు గారు. తర్వాత ఇంకొకరికి ఇచ్చినాము అక్కడ. కటింగ్ వచ్చినాయి, గెలలన్నీ కొట్టినారు. అంటే గెలల కటింగ్ అయినవి వచ్చి మనకి అనంతపురం జిల్లాలో ఉన్నాయి. ఈ జిల్లాలో వచ్చి ఇప్పుడు మనం ఇంకా గెల కటింగ్ రాలే. సురేష్ది వచ్చి గెల కటింగ్ అయింటుంది, సింగారం పిల్లోడు. ఆ అబ్బాయికి ఇచ్చి మనము గెల కటింగ్ కూడా అయింటుంది ఇప్పుడు నాకు తెలిసి. నెక్స్ట్ అనంతపూర్లో అయితే మనకి గుత్తిలో గెల కటింగ్ అయినవి ఉన్నాయి. సో అవి మొత్తం ఇంతకుముందు ఇంజెక్షన్ వేసిన టోటల్ కూడా మీకు ఫోటోలు పెడతాను. అలాగే కొందరు రైతులు అంటే ఇంజెక్షన్ వేసిన రైతులు కూడా కాంటాక్ట్ నెంబర్లు ఇస్తాను, మీరు రిజల్ట్ ఎలా ఉంది అనేది మీరు తెలుసుకోండి. ఇది కంపెనీ సార్, ఇండియా అగ్రో. ఇది ఇండియా అగ్రో అని పూర్తి 100% ఆర్గానిక్ కంపెనీ. ఇది ఎంఐ లైఫ్ స్టైల్ నెట్వర్క్ మార్కెటింగ్ అని ఉంటుంది, దాని ద్వారా మనకి ఇది వచ్చింది. మనకి ఆయుష్మాన్ భారత్ డిపార్ట్మెంట్ ఉంది కదా, భారత్ ఇండియా గవర్నమెంట్, ఇది వాళ్ళు ద్వారా సర్టిఫై అయిన మనకి కంపెనీ ఇది. ఎన్పిఓపి సర్టిఫికేట్ అన్నీ ఉన్నాయి దీనికి. మనం దీన్ని సంకోచించాల్సిన పని ఏం లేదు, 100% ఆర్గానిక్. ఇది చెట్టుకు మనకి మంచిగా చేస్తుంది కానీ దీన్ని ఆన్ అయితే చేయదు. ఇది ఇంజెక్షన్ థెరపీ, ఇది కొత్తగా వచ్చింది. ఇంతవరకు గెలలకి ఇంజెక్షన్లు వేసి చూసినాం మనము, కానీ మొక్కలకి ఇంజెక్షన్లు డైరెక్ట్గా స్టెమ్కి ఇవ్వడానికి ఇది కొత్తగా వచ్చింది. దీన్ని రైతులందరూ ఉపయోగించుకొని తక్కువ ఖర్చుతోనే అధిక దిగుబడి, నాణ్యమైన పంటను తీసుకోవాలని కంపెనీ తరఫున మేము ఆకాంక్షిస్తున్నాము. ఇది ఓన్లీ ఇంజెక్షన్లో వెళ్ళి లేకపోతే స్ప్రేయింగ్ కూడా వరకు సార్? దీన్ని మనము అన్ని రకాల కూరగాయ పంటలకి, మిరపకి, టమోటాకి, అన్ని రకాల పంటలకి ఉంది. స్ప్రే చేసుకోవడానికి, డ్రిప్ మందు ద్వారా వదులుకోవడానికి, అరటికి కూడా చేసుకోవచ్చు. మా రీసెర్చ్లో తెలియదు ఏమంటే అరటికిను బొప్పాయికి ఇంజెక్షన్ థెరపీ చేయొచ్చు. ఇంజెక్షన్ థెరపీ ద్వారా అధిక దిగుబడి, నాణ్యమైన పంట డైరెక్ట్గా స్టెమ్కే ఇవ్వడం వల్ల మొక్కకు అన్ని పోషకాలు అందుతాయి. మనము భూమిలోకి ఇచ్చి అది వేర్ల ద్వారా తీసుకొని దానికి ఒక అది ప్రాసెస్ చర్య జరగాల. ఇది కాకుండా డైరెక్ట్గా మనము సూది మందు ద్వారా అరటి స్టెమ్కి ఇవ్వడం వల్ల, బొప్పాయి స్టెమ్కి ఇవ్వడం వల్ల అది ఏమవుతుంది, అది వెంటనే అబ్జర్వ్ చేసుకొని ఎక్కువ నాణ్యమైన పంటను మనకు అందిస్తుంది, త్వరగా జరుగుతుంది వర్క్ అందుకు. సో కాబట్టి రైతు సోదరులు చూస్తున్నారు కదా, ఈరోజు మనం కొత్తగా ట్రై చేస్తున్నాం, ఫస్ట్ టైం. అంటే ఇంతకుముందు మనం తొండాలు గెలలు వేసిన తర్వాత మొగ్గకి వేస్తున్నాం, పైన తొండంకు సూది వేస్తున్నాం. ఇప్పుడు డైరెక్ట్ 3 నెలలు దాటిన తర్వాత స్టెమ్కి అయితే వేస్తున్నాము. సో దీని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది నేను ముందు వీడియోలో తెలియపరుస్తాను. ఆల్రెడీ వేసిన రైతుల కాంటాక్ట్ నెంబర్లు, ఫోటోలు కూడా మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను, చూడండి. ఇది వేద్దాం సార్ ఇప్పుడు. ఓకే, ఒకసారి కూడా మన చెట్లకు కూడా వేస్తాము, నేను వేసి చూపిస్తాను మీకు. కొన్ని చెట్లకు ఎట్లా వెళ్ళాలనేది మీకు చూడండి, చూసినాక మీరు మళ్ళీ వేసుకోవచ్చు. ఎంఎల్ సిరంజి మామూలుగా అంటే కొద్దిగా క్వాలిటీ బీడీ సిరంజీలు అంటే ఇస్తారు. ఈ 5 ml సిరంజీలో ఈ చిన్నది ఉంటుంది, ఈ సూది, ఇది మనకు సెట్ కాదు. దాని బదులు కొంచెం ఇది కొంచెం బరిగొడ్లకి వేసేది. ఇదైతేనే మనకి ఇదవుతుంది. దాన్ని తీసి దీన్ని పెట్టుకోవాలా, బాగా కలుపుకొని కింద పెట్టి. మనం ఇంకోటి ఏదంటే ఈ బకెట్లలో మనము ఏదన్నా మందులు కానీ అరటి చెట్లకు పెట్టడం కానీ, స్ప్రే చేయడం కానీ, గడ్డి మందులు కానీ ఏంటన్నా కలిపి ఉంటాం. కాబట్టి ఇది కలిపే ముందర నీట్గా కడుక్కొని ఈ మందు అనేది మిక్స్ చేసుకోండి. ఏదన్నా మట్టి మందు పడినా కూడా ఇంజక్షన్లోకి వెళ్ళేదంటే పోదు మందు. కాబట్టి నీట్గా పెట్టుకొని పుల్లలు కూడా కొంచెం పచ్చి పుల్లలు వేసుకోండి, బాగుంటుంది. ఇది కొంచెం హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది, దీంట్లో సీవీడ్ ఉంటుంది, ఆయిల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. అది కాకుండా ఇంకో 16 రకాల మూలకాలన్నీ దీంట్లో కలిపి ఉంటారు.
ఈ రకంగా నల్లగా ఉంటుంది మందు. ఇక్కడికి 5 ml. మనం ఏమంటే ఇట్లా లాగుతాం కాబట్టి అది ఇంకో 1 ml ఎక్కువే వస్తుంది. మనం చెట్టుకు వేసినప్పుడు తీసినప్పుడు 1 ml అట్లా బయటకు వచ్చేస్తుంది. 5 ml అయితే నికరంగా దానికి చేరుతుంది. సరే వెళ్దాం. ఇవే మీరు చూస్తున్న అరటి మొక్కలు ఇవి. ఇప్పుడు దీనికి 3 నెలలు దాటి దగ్గర 4 నెలల్లో పడుతుంది ఇంకా. సో వీటికైతే ఇప్పుడు మనం ఇంజక్షన్లు వేస్తున్నాం. ఇంజక్షన్ని ఇట్లా పెట్టుకుంటారు కదా, ఇలా పట్టుకోండి. ఫస్ట్ ఇలా పట్టుకొని ఈ స్టెమ్ ఇట్లా వేయకుండా ఇట్లా కొంచెం క్రాస్ పెట్టి ఇలా లోపలికి గుచ్చాలా. లోపలికి గుచ్చి 1-2 సార్లు ముందుకు వెనక్కి అనండి. అని తర్వాత ఇంజక్షన్ ఈ రకంగా మెల్లగా దాంట్లోకి ఎక్కియండి. ఒక్క నిమిషం అట్లా పెట్టినామంటే బాగా నీళ్ళు కూడా ఉన్న చెట్లో తెలిసిపోతుంది మనకి ఇంజక్షన్ వేసేటప్పుడే. 1 ml అట్లా బయటకు వస్తుంది. అట్లా కూడా రాకోకుండా చేద్దాం. ఇంకా అంటే మనకు చెట్టు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లోపల నీరు అనేది ఎక్కువ ఉంటుంది. నీరు ఎక్కువ ఉంటుంది, అందుకు అది బయటకు పడుతూ ఉంది. నీళ్ళు ఉన్నప్పుడే మనం కూడా చెట్టుకు నీళ్ళు పెట్టినప్పుడే మనం ఇంజక్షన్స్ కూడా వేయాలి. నీళ్ళు ఉంటేనే మేలు. అది మనం మామూలుగా మనం ఏదైనా డాక్టర్ దగ్గరికి పోతే ఇంజక్షన్ వేసినట్టు ఏమో తిన్నారా అని అడుగుతారు కదా, అదే రకంగా చెట్లు కూడా కొంచెం యాక్టివ్గా ఉన్నప్పుడు మనం కూడా ఇంజక్షన్ వేయడం వల్ల తొందరగా తీసుకుంటాం చెట్టు.